కృష్ణుడి కవచాన్ని బ్రహ్మ శంఖచూడ అనే ఒక అసురుడికి ఇవ్వడం వల్ల శంఖచూడ దేవతలందరినీ ఓడిస్తాడు. ఓడిపోయిన దేవతలందరూ దీనికి పరిష్కారం ఏంటో చెప్పాల్సిందే అని బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. అప్పుడు బ్రహ్మ వాళ్ళకి ఇలా చెప్తాడు, శంఖచూడ ముందు జన్మలో కృష్ణుడి మిత్రుడైన సుధాముడు, కానీ రాధ పెట్టిన శాపం కారణంగా తను శంఖచూడ అనే ఒక అసురుడి కింద జన్మించాడు. శంఖచూడాన్ని చంపడం కేవలం శివుడి వల్ల మాత్రమే అవుతుంది అని చెప్తాడు. దాంతో అందరూ కలిపి శివుడి దగ్గరికి వెళ్లి సహాయం చేయమంటారు. అప్పుడు శివుడు, నేను శంఖచూడాన్ని చంపుతాను, కానీ కృష్ణుడి కవచం శంఖచూడ దగ్గర ఉన్నంత వరకు నేను మాత్రం ఏమీ చేయను అని చెప్తాడు. అప్పుడు దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి సహాయం కోరితే విష్ణుమూర్తి ఒక పేద బ్రాహ్మణుడిలాగా శంఖచూడ వద్దకు వెళ్లి కృష్ణుడి కవచాన్ని ఎలాగోలా తీసుకుని తిరిగి వస్తాడు. అప్పుడు శివుడు రుద్రుడి రూపంలో శంఖచూడతో ఒక భయంకరమైన యుద్ధం చేసి శివుని త్రిశూలంతో శంఖచూడాన్ని చంపేస్తాడు. మళ్ళీ ఎప్పట్లాగే కోల్పోయిన ఇంద్రలోకాన్ని తీసుకెళ్లి ఇంద్రుడి చేతిలో పెట్టి ఇప్పుడైనా తిన్నగా చూసుకో అని చెప్తారు. కింద సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి అందరూ చెప్పండి, హర హర మహాదేవా.